అడవులు తరిగిపోతున్న కొద్దీ అటవీ జంతువుల బెడద ఇటు గ్రామాలకు పంటలకు అధికమైందే. అడవి పందుల బెడదతో వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితులు తలెత్తుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన యువకుడు వినూత్న పరికరాన్ని కనిపెట్టాడు. అతి తక్కువ ఖర్చుతో రైతులకు అందించేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకీ ఈ పరికరం ఏంటి, దీని ప్రత్యేకతలు ఏంటో మనము తెలుసుకుందాం. అడవి పందులు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. పందులను తరిమి కొట్టేందుకు రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి తాత్కాలిక ఉపశమనాన్నే కలిగిస్తున్నాయి తప్ప పందుల నుంచి పంటను కాపాడుకోలేకపోతున్నారు. ఇప్పటికే పందులను తరిమి కొట్టేందుకు కొన్ని యంత్రాలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. కానీ వాటికి కూడా అడవి జంతువులు అలవాటు పడిపోయాయి. కొద్ది కాలంలోనే మళ్లీ సమస్య పునరావృతమవుతోంది. అయితే ఇకపై ఇలాంటి సమస్యలు తీరుతాయంటున్నాడు ఈ యువకుడు. తాను తయారు చేసిన యంత్రం అడవి పందులను తరిమి కొడుతుందంటున్నాడు. దాదాపుగా నేను తయారు చేసినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ దాదాపు ఒక ఎకరానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అట్లా వాళ్ళకు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటే ఆ ఇన్స్ట్రుమెంట్ల సంఖ్య అనేది పెంచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికోసం ఏం ఎక్కువ ఖర్చు ఏం కాదు. ఒక పరికరానికి కోసం 1500 నుంచి 2000 వరకు సరిపోతుంది. అట్లా మనకు రైతులకు ఒక రోజులనే ఆ రైతుకు 10,000 రూపాయల నష్టం కలిగించడం రోజులు కూడా ఉన్నాయి అడవి జంతువులు. దీనివల్ల వాళ్ళకి ఈ నష్టాన్ని తగ్గించుకోవచ్చు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముక్తారం మండలం పోతారం గ్రామానికి చెందిన బట్టు నాగరాజు వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, జియాలజీ చదివిన తనకు ప్రయోగాలు చేయడమంటే చాలా ఇష్టం. అందులోనూ రైతులు సాగు చేస్తున్న పంటలను జంతువులు పాడు చేయడం. ఆ క్రమంలో పొలం చుట్టూ పెట్టిన కరెంటు తీగలకు జంతువులతో పాటు మనుషులు కూడా చనిపోవడం తన మనసును కలిచివేసింది. దీనితో ఓ కొత్త పరికరాన్ని తయారు చేయాలనుకున్నాడు నాగరాజు. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ మధ్య అడవి పందుల ద్వారా పంట నష్టం అనేది చాలా విపరీతమైన నష్టం కలిగించడం జరుగుతుంది. ఈ పంట నష్టం అనేది నా చిన్నతనం నుంచి మా పండించిన పంట మొత్తాన్ని కూడా అవి ఒకరోజు మొత్తం తినేసి వెళ్ళిపోయినప్పుడు మా ఇంటి వాళ్ళందరూ కూడా బోర్న ఏడ్చిన రోజులు నేను జ్ఞప్తి తెచ్చుకున్నా. మా ఫ్రెండ్స్ కూడా కొందరు వ్యవసాయం చేసే ఫ్రెండ్స్ కూడా వాళ్ళు పంటను మొత్తం విపరీతంగా నష్టపోవడం కూడా నేను కళ్ళారా చూసిన. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని ఎప్పటి నుంచో నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. అందులో భాగంగా ఈరోజు నేను ఈ అడవి పందుల నుండి ఈ పంటను కాపాడేటువంటి పరికరాన్ని తయారు చేయడం జరిగింది. ఇందులో భాగంగా నేను లేజర్ అనే ఒక ప్రధానమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగించి రిలే సహాయంతో ఈ ఇన్స్ట్రుమెంట్ తయారు చేయడం జరిగింది. ఈ పరికరం ద్వారా దాదాపుగా అడవి పందుల సమస్య నుంచి అరికట్టవచ్చు. ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో ఈ అడవి పందుల సమస్యను తప్పించుకోవడానికి కరెంటు తీగలను పొలం చుట్టూ అమర్చుకొని దాని ద్వారా వేరే వాళ్ళు మనుషులు కానీ జంతువులు కానీ లేదా పశువులు వాటికి తగిలి చనిపోవడం జరిగింది. తగిలి చనిపోవడం వల్ల పశువులు చనిపోయి మనుషులు చనిపోయినప్పుడు ఆ వ్యక్తులను ఊళ్ళ నుండి వెలివేయడం, నష్టపరిహారం చెల్లించమనడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవాళ్ళు. ఈ సమస్యల నుండి పరిష్కరించుకోవడానికి నా పరికరం అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది రైతులు కూడా కొన్ని ప్రాంతాలలో అమర్చినప్పుడు వాళ్ళ రైతులు కూడా ఎంతో సాటిస్ఫై అవ్వడం జరిగింది. అటవీ ప్రాంతాలకు దగ్గరలో వ్యవసాయం చేసే రైతులు మామూలుగా పంటను కాపాడుకునేందుకు చేనుకు కాపలాగా కూలీ మనిషిని పెట్టుకుంటారు. ఆహారాన్ని వారికి అంతో ఇంతో కూలీని చెల్లిస్తారు. వీరు ఎంత అప్రమత్తంగా ఉన్నా అర్ధరాత్రుల్లో తెల్లవారుజాములో రకరకాల జంతువులు వచ్చి పంటపై దాడి చేస్తాయి. రైతు కావలి ఉన్నా పంటను కాపాడుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పంటను కాపాడుకోవడంలో తాను రూపొందించిన యంత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నాడు ఈ యువకుడు. మామూలుగా రైతులు వాళ్ళు పండించుకునే పంటను కాపాడుకోవడానికి ఒక కూలి మనిషిని, ఒక కావలి మనిషిని పెట్టుకోవడం జరుగుతుంది. ఆ కావలి మనిషికి అంటే ఫుడ్ పెట్టి ఒక రోజుకి 100 నుంచి 150 రూపాయలు చెల్లించి నైట్ టైంలో మంచి కావలి కాపేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా సరే వీళ్ళు పడుకున్న తర్వాత 3 గంటల నుంచి 4 గంటల వరకు మంచి చల్లని గాలు రావడం వల్ల ఆ టైంలో వాళ్ళు నిద్రపోతారు, గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోతారు. ఆ టైంలో రకరకాలైన జంతువులు ఆ టైంలో అటాక్ చేసి పొలంను సర్వనాశనం చేయడం జరుగుతుంది. ఆ టైంలో ఆ రైతు కావలి ఉన్నా సరే ఆ పంటను కాపాడలేకపోతాడు. ఆ సమయంలో నా ఇన్స్ట్రుమెంట్ అనేది పర్ఫెక్ట్గా దాని పొలాన్ని రక్షించగలుగుతుంది. కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్ వాడడం వల్ల
రైతులకు చాలా తక్కువ ఖర్చుకు లభించడం జరుగుతుంది. దాదాపుగా 1500 నుంచి 2000 మధ్యలో ఈ పరికరం అనేది అందుబాటులోకి తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. దీనికి ప్రభుత్వం కూడా కొంచెం సహాయ సహకారాలు అందిస్తే దీన్ని ఇంకా సబ్సిడీ ద్వారా కూడా రైతులకు అందించడానికి నేను ముందుకొస్తాను. కేవలం అడవి పందులే కాదు, పంటపైన ఏ జంతువు దాడి చేసినా ఈ యంత్రం వెంటనే శబ్దం చేసి వాటిని పారిపోయేలా చేస్తుందని నాగరాజు చెబుతున్నాడు. ఈ యంత్రంతో రైతులకు, అడవి జంతువులకు ఎలాంటి ప్రాణహాని ఉండదు. వర్షానికి తడిసినా, ఎండకు ఎండినా యంత్రం పాడు కాదు. చిన్నపాటి ఈ యంత్రం రైతుకు పెద్ద సహాయాన్ని అందిస్తుంది అంటున్నాడు నాగరాజు. మరి రైతుకు రక్షణగా నిలిచే ఈ చిన్నపాటి పరికరాన్ని ఎలా తయారు చేశాడో నాగరాజు మాటల్లోనే విందాం. రైతులు వేలుకు వేలు పోసి పంటను పండిస్తే అది చేతికొచ్చే సమయంలో అడవి పందులు నాశనం చేస్తుంటాయి. అందుకే అడవి పందుల నుంచి పంటలను రక్షించే పరికరాన్ని కనిపెట్టాడు నాగరాజు. లైట్ డిటెక్టివ్ రెసిస్టర్, లైట్ ఎమిటింగ్ డయోడ్, ట్రాన్సిస్టర్, లేజర్, బజర్, బ్యాటరీని ఉపయోగించి తయారు చేసిన ఈ పరికరం ఫోటో ఎలక్ట్రో ఎఫెక్ట్ సూత్రం ప్రకారం పనిచేస్తుంది. ఈ పరికరం అనేది మామూలుగా ఇది సర్క్యూట్ ఉండడం జరుగుతుంది. ఈ సర్క్యూట్లో రిలే, రకరకాలైనటువంటి రెసిస్టర్లు, డయోడ్స్ అన్నీ కూడా దీనిలో అమర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకు 200 డెసిబుల్స్ సౌండ్ ఇవ్వడం కోసం ఒక స్పీకర్ అనేది ఉంటుంది. ఈ స్పీకర్ అనేది మనకు నలుదిక్కుల, అంటే మన పొలానికి నలుదిక్కులలో ప్రధానమైనటువంటి మనకు గుర్తించగలిగేటువంటి భాగానికి ఈ స్పీకర్ అనేది కేంద్రంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మనకు 9 వోల్టేజ్ బ్యాటరీస్, డీసీ కరెంటు ఇది ఏ రైతుకు కూడా షాక్ రావడం కానీ ఆ వ్యక్తికి ప్రమాదకరంగా ఏముండదు. డీసీ కరెంట్ ఇది. ఆ డీసీ కరెంట్ 9 వోల్టేజ్ బ్యాటరీస్ 2 ఉపయోగించడం జరుగుతుంది. పంట నలుమూలల్లో మీటరు ఎత్తులో కర్రలను పాతి పైభాగంలో 5 సెంటీమీటర్ల సమతల దర్పణాలను 45 డిగ్రీల కోణంలో ఏర్పాటు చేయాలి. ఒక మూలలో కర్రపై ఉంచిన పరికరం నుంచి వెలువడే లేజర్ కిరణాలు మొత్తం ఏర్పాటుపై స్థిరీకరించేలా అమర్చి చివరి కాంతి ఎల్డీఆర్పై పడేలా చూసుకోవాలి. పొలంలోకి ఏదైనా అడవి పంది వస్తే లేజర్ కిరణాలకు ఖచ్చితంగా చిక్కుతుంది. కిరణాలు అడవి పందిపై పడగానే పరికరం పెద్ద శబ్దాన్ని చేస్తుంది. దీంతో శబ్దానికి అవి వెనక్కి వెళ్ళిపోతాయి. ఈ అడవి పందులే కాకుండా అడవి జంతువులైనటువంటి జింకలు, దుప్పులు, రకరకాలైనటువంటి మెకాలు, ఇట్లా వివిధ రకాలైనటువంటి అడవి జంతువుల నుండి కూడా ఈ పరికరం అనేది కాపాడడం జరుగుతుంది. ఈ పరికరాన్ని పొలం యొక్క 4 దిక్కుల్లో ఒక అద్దాల సహాయంతో, సమాంతర దర్పణాల సహాయంతో అమర్చుకొని ఈ లేజర్ కిరణాల ద్వారా ఆ దర్పణాల నుండి పడి ఆ కిరణాల నుంచి వచ్చినటువంటి లైట్ చివరగా రిలే మీద పడడం వల్ల ఇది ఒక మంచి సాధనంగా పనిచేస్తూ ఏది అడ్డం, అంటే ఏ జంతువు అడ్డం వచ్చినా కానీ దానికి ఇండికేషన్గా మనకు 200 డెసిబుల్స్ సౌండ్ తోటి వాటిని తరిమివేయడం జరుగుతుంది. ఇది సాధారణంగా పావులో ప్రతిపాదించినటువంటి నిబంధన నియమం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇది మొత్తాన్ని కూడా ఒక మూల ప్రాంతంలో, ఒక రైతు యొక్క పొలం యొక్క మూల ప్రాంతంలో దీన్ని ఒక బాక్స్లో, వర్షం కానీ రకరకాల ఎండబారిన కూడా ఇది ఖరాబ్ కాకుండా ఉండడం కోసం ఒక బాక్స్లో అమర్చుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా 3 దిక్కుల్లో మనకు 55 సెంటీమీటర్ హైట్లో సమతల దర్పణాలను అమర్చుకొని ఈ లేజర్ లైట్ ఈ ఎల్డీఆర్ మీద పడేట్టు మనం కేంద్రీకరించుకునే విధంగా అమర్చుకోవడం జరుగుతుంది. అది దానికి ఏ జంతువు అడ్డం వచ్చినా కానీ, ఏ మనిషి అడ్డం వచ్చినా కానీ వెంటనే మనకు ఇండికేట్ చేసి దాన్ని గుర్తించి ఈ 200 డెసిబుల్స్ విపరీతమైన సౌండ్ తోటి వాటిని భయపెట్టించడం జరుగుతుంది. ఈ పరికరం వల్ల చాలా మంది రైతులకు పంట నష్టం తగ్గుతుందని, ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని పొలాల్లో అమర్చి గమనించామని, రైతులు ఈ పరికరంతో చాలా సంతృప్తిగా ఉన్నారని అంటున్నాడు నాగరాజు. చిన్న సన్నకారు రైతులు ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీళ్ళే 70% వరకు జీవించడం జరుగుతుంది. అంటే వీళ్ళు అంటే ఈ చిన్న కమతాలు, భారతదేశంలో ప్రధాన సమస్య చిన్న కమతాలు ఉండడం. చిన్న కమతాలు అంటే 1.1, తెలంగాణ ప్రాంతంలో అయితే 1.2 హెక్టార్స్ ఉన్నటువంటి దేశంలో ఉన్నది. అంటే ఇవి ఒక ఒంటరిగా ఉండేటువంటి ఏరియాలు అన్నమాట. ఒక ఒంటరిగా చివరి ప్రాంతాలలో ఈ వ్యవసాయం చేసుకోవడానికి దరిదాపులో ఇంకా వేరే వాళ్ళ పొలాలు కానీ ఏవి ఉండకుండా ఉంటాయి. ఇవి ఒంటరిగా ఉండడం వల్ల కొండ ప్రాంతాల నుంచి పోడు వ్యవసాయం చేసుకునే రైతులు ఎక్కువ ప్రధానంగా ఈ అడవి జంతువుల సమస్యకు ఎదురు అవుతున్నారు. అంటే ఈ కొండ ప్రాంతాల నుంచి ఎక్కువ జంతువులు వచ్చి ఈ పంటను తీవ్ర స్థాయిలో నష్టపరచడం వల్ల ఆ రైతు ఆ పండించిన పంటకు అంటే గిట్టుబాటు ధర లభించక, అంటే పండించిన దానికి సమానంగా ఖర్చులు వెళ్ళక ఆత్మహత్యలు లాంటివి చేసుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఈ సమస్యను నేను పూరించడానికి ఈ రకమైనటువంటి తీవ్ర స్థాయిలో నేను ఆలోచించి ఈ పరికరాన్ని తయారు చేయడం జరిగింది. అడవి పందులను తరిమికొట్టే పెద్ద పెద్ద పరికరాలు మార్కెట్లో ఉన్నాయి.
వీటిని చిన్న రైతులు కొనుగోలు చేయాలంటే ఆర్థిక స్తోమత సరిపోదు. అంతేకాకుండా శబ్దం నిరంతరం చేయడం వల్ల జంతువు ఆ శబ్దానికి అలవాటు పడిపోతుంది. అందుకే 1500 నుంచి 2000 రూపాయల ఖర్చుతో ఈ యంత్రాన్ని తయారు చేశానని, రైతులకు అందరికీ అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు. రైతులు అంటే చిన్న సన్నకారు రైతులు కొనుక్కోవడానికి పెద్ద పెద్ద పరికరాలను వాళ్ళు కొనుగోలు చేయడానికి వాళ్ళకు ఆర్థిక స్తోమత సరిపోదు. అయితే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని పరికరాలు దాదాపు 22,000 రూపాయల వరకు లభిస్తున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అవి కూడా ఏంటంటే నైట్ మొత్తం కూడా సౌండ్ చేయడం జరుగుతుంది. ఆ సౌండ్ చేయడం వల్ల ఏంటంటే ఈ పావులో నియమం ద్వారా ఏమవుతుందంటే ఆ సౌండ్ నిరంతరం చేయడం వల్ల ఆ జంతువు అలవాటు పడిపోతుంది. అలవాటు పడిపోయి ప్రతిరోజు రావడం జరుగుతుంది. అట్లా కాకుండా ఈ ఇన్స్ట్రుమెంట్ ఏంటిదంటే ఎప్పుడైతే జంతువు వస్తుందో అప్పుడే ఈ 200 డెసిబుల్స్ సౌండ్ చేసి ఆ జంతువును పారిపోయేటట్టు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ జంతువు అలవాటు కాకుండా అది వచ్చినప్పుడు ఒక ప్రమాదకరమైనటువంటి రకరకాలైనటువంటి శబ్దాలు రావడం వల్ల అది వెంటనే పారిపోయి మళ్ళీ రోజు కూడా వచ్చినప్పుడు ఆ సౌండ్కు వ్యతిరేకమైన సౌండ్, నిన్న వచ్చిన సౌండ్ కాకుండా వేరే సౌండ్ వచ్చేటట్టు ఇట్లా రకరకాల డిఫరెంట్ వేరియేషన్స్ తోటి ఈ పరికరం అనేది పనిచేయడం జరుగుతుంది. దానివల్ల ఆ అడవి జంతువులకు భయం, ఆ పంట రక్షించుకోబడుతుంది. ఇది దాదాపు పంట చేతికి వచ్చే ఒక 2 నెలలు ఇది వాడడం వల్ల వాళ్ళకు 20% నష్టాన్ని 20% పంట నష్టాన్ని తగ్గించుకొని వాళ్ళ పంట దిగుబడిని విపరీతంగా పెంచుకోవచ్చు. ఈ యంత్రాలను తయారు చేయడానికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహాన్ని అందిస్తే రానున్న కాలంలో మంచి పరికరాలు తయారు చేసేందుకు ముందుకు వస్తానంటున్నాడు నాగరాజు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే దాదాపుగా ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయ రంగం నుంచి ద్వితీయ రంగం, తృతీయ రంగంలోకి రైతుల సంఖ్య తగ్గి, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా కానీ ఒక టెక్నికల్గా ఒక 10 మంది చేసేటువంటి వ్యక్తుల యొక్క పని ఒక టెక్నికల్గా ఒక మిషన్ చేసేటట్టు చేస్తే ఆ దేశం అనేది అభివృద్ధి చెందుతుంటుంది. ప్రాథమిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంఖ్యను తగ్గించడమే ఈ ఇన్స్ట్రుమెంట్ల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇటువంటి పరికరాలు తయారు చేయడానికి ఈ ప్రభుత్వాలు కనుక ప్రోత్సహించినట్లయితే నేను మున్ముందు రైతుల కోసం ఇంకా మంచి మంచి పరికరాలు వాళ్ళకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందుకు వస్తా. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి HM టీవీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.